ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసినాకనే ఈ వీడియో చూడండి, ఇది మస్ట్. ఇట్లా సరేనా? ఎంతవరకు మర్యాద అనేది, ఎంతవరకు మర్యాద? నీకంటే బతకాలైనా నిన్నే ఎదురెత్తున్నారు సార్. హాయ్ హలో నమస్తే వనకం ఆదాబ్ పర్సే, వెల్కమ్ టు జిత్తు కాంపౌండ్ వ్లాగ్స్. అందరూ మంచిగా ఉన్నారా? నేత మోస్తున్నా. ఇవాళ మనం ఒక లొకేషన్కి వెళ్తున్నాం. అది ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా రోజులు అయింది బ్లాగ్ పెట్టి. ఇప్పుడు ఒక ప్రీ వెడ్డింగ్ షూట్ చేయడానికి మేము వీఆర్ గోయింగ్ టు, ఏ ఊరు అది? కాదు, మోతుగూడెం వెళ్తున్నాం. ఇది ఇవాళ మోతుగూడెం అందాలని మీరు చూద్దాం, ఓకేనా? అన్ని కెమెరాస్ క్యారీ చేస్తున్నాం. వాళ్ళ ఒక ప్రీ వెడ్డింగ్ షూట్ అంటే ఎట్లుంటుందో అనేది మీకు ఒకసారి చూపిద్దాం. అది మేము ఫోటోగ్రాఫర్స్ కాబట్టి అది కూడా ఎట్లుంటుందో ఒకసారి చూపిద్దామని చెప్పేసి వ్లాగ్ చేస్తున్నా. అసలు వ్లాగ్ కనుక నచ్చినట్టయితే మీకు ముందే చెప్తున్నా, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ జిత్తు కాంపౌండ్ వ్లాగ్స్. వచ్చేయండి పోదాం. అందుకే మేము పోయేది. ఇప్పుడే శశి వచ్చిండు, శశి ఎక్కిండు కారు. శశి హాయ్ చెప్పు. శశి కాదిగో వచ్చిండు, ప్రేమ వచ్చిండు. ఇక పోతున్నాం. మా ఫ్రెండ్ శివ, నువ్వు ఫస్ట్ టైం, ఇద్దరు ఫస్ట్ టైం. వెనక రే పండు హాయ్ చెప్పరా, వెనక డ్రోన్ హరి హాయ్ చెప్పరి. వెళ్తున్నాం, ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాం. ఇక మావాడు మాట్లాడు, ఫాలో అప్ చేయి. బాయ్. ఇప్పుడే చందు ధాబా దగ్గర ఆగినాం, కొత్తగూడెం. ఇప్పుడే చందు ధాబా కొత్తగూడెం దగ్గర ఆగినాం. ఏం చెప్పి ఆర్డర్ ఏం చెప్పినారు పండు చెప్పరా? అండా బజ్జీ, అండా కీమా, అండా టమాటా తినేసి ఎన్నింటికి వెళ్తాం మనం? 2 గంటలకి వెళ్ళిపోతాం. 2 అయిద్దా? నైట్ 2 మన ఇక్కడ వేసరికి 11 అవుతుంది. 11 అయితే 11 అవుతుంది స్టార్ట్ అయితే. 140 కిలోమీటర్స్ ఉంది. మనకు అప్పుడే సబ్స్క్రైబర్స్ రాను కదా, సబ్స్క్రైబర్స్ వస్తే మంచి కెమెరా తీసుకొని చేద్దాం. మా శశి ఏమైనా దయదలితే ఎవరో సబ్స్క్రైబర్స్ పెంచిపోయారు అబ్బా. చెప్పు కొంచెం సబ్స్క్రైబర్ పెంచమని. నా ఛానల్లో పట్టించుకున్నట్టు లేడు. చెప్పండి, నీ ఛానల్ కూడా ప్రమోట్ చేయాలి. ఫోటోగ్రఫీ నా బంజారా ఏంది. జనాలు ఫ్యాన్స్ వాడు భయం. వాడి ఛానల్ నుంచి చూడదు కాదు వ్యూస్. మళ్ళీ అన్నీ వేసుకున్నా కలిగి అది వేసుకున్నా. అన్న ఎలా ఉంది? ఎలా ఉంది? బాగుంది. ఏది బాగుంది? ఇది రోడ్ ఒకటి కర్ర ఉందిలే కానీ ఇది బాగుంది. ఈ మాత్రం కర్రీ మాత్రం చేసుకోవాలి. కర్రీ బాగుంది. ఇది ట్రై చేయండి. రోడ్లు ఇంకొంచెం వచ్చి బాగుండేది. ఇది ఐటీసీ వాళ్ళ పేపర్ బోర్డు అండి. సారపాకలో ఉంది.
సారపాక అంటే భద్రాచలం యువతల, గోదావరి యువతల సారపాక ఇది, గోదావరి అవతల భద్రాచలం ఇది. భద్రాచలం పేపర్ బోర్డ్ అంటారు దీన్ని. ఇక్కడే మన పేపర్, మనం యూస్ చేసే పేపర్ తయారయ్యేది ఇక్కడే. ఇది పేపర్ బోర్డ్. ఇక మన దాని గురించి అంత ఎక్కువ తెలియదు, ఎప్పుడు వెళ్ళలేదు. ఎప్పుడైనా వెళ్ళినప్పుడు దాని మీద కూడా బ్లాగ్ చేద్దాం, ఓకేనా? చూడండి ఒకసారి పేపర్ ఎంత చాలా పెద్దది ఇది. ఒక ఊరంత ఉంటుంది, చిన్నపాటి ఊరంత ఉంటుంది ఇది. ఇప్పుడే ఐటీసీ వాళ్ళు బీపీఎల్ పేపర్ బోర్డ్ క్రాస్ అవుతున్నాం. నెక్స్ట్ ఇక భద్రాచలం రెండు ఉంటుందేమో, అదిరిపోతుంది చూడు. ఇక్కడ అట్లే ఉండాలి. డే టైం మనకు ఉంది, డే టైం అంది. నైట్ వ్యూ డే టూ రెండు పెడితే బాగుంటుంది కదా. ఇప్పుడే తీయట్లేదు అన్న వరుసగా విజిట్గా. మనకు డైరెక్ట్ నేను ప్యాకేజ్ కదా, క్యాండిడేట్ వీడియో అవన్నీ తీయట్లే. ఓన్ ఆర్డర్లే పడతారు పాపం. చెప్తాడు అప్పట్లో 10,000, 8,000, 9,000 కూడా ఇచ్చేటోళ్ళట హైదరాబాద్లో పిలిచి. అంతా అయిపోయింది అన్న అంటాడు. అది వాస్తవమే కదా. పోనీ వద్దు, పోనీ లేక. జస్ట్ నౌ క్రాస్డ్. ఇంగ్లీష్ వద్దులే మనకెందుకు ఇంగ్లీష్లే, కానీ తెలుగే మాట్లాడుకుందాం. ఇప్పుడే భద్రాచలం క్రాస్ అయ్యాము. ఆ టెంపుల్ మొత్తం మస్తు చీకటి ఉంది, కింద ఫుల్ వాటర్ ఉన్నాయి, మస్తు భయం అయిందిలే. కానీ వచ్చేసినాం ఎట్లయినా అట్లా. వెనక మా వాళ్ళు ఇద్దరు డీప్ డిస్కషన్ ఆన్ కెమెరాస్, అపార్చరు, ఐఎస్ఓ, షటర్ స్పీడ్ మీద, కెల్విన్ ఎంత పెట్టాలి, కెల్విన్ ఎంత తగ్గాలి, ఏ కలర్ లేపాలి, డిఐ గురించి వాళ్ళు డిస్కస్ చేస్తారు. మా పండుగడు మాత్రం అవుట్ బాల్. అప్పుడే అమ్మాయిలతో మాట్లాడి అవుట్ బాల్ ఏంటోడు. అమ్మాయిలతో కాదు, అమ్మాయితోనే ఆటవాడు. వాడికి ఒక గర్ల్ ఫ్రెండ్ ఉందని చెప్పిండు. ఇంటర్కే గర్ల్ ఫ్రెండ్ ఏమో, మనకేం సంగతి మనకి తెలియదుగా. చెప్పాలి కాదు, మావాడు కూడా చెప్పాలి. ఇప్పుడు అట్లే మావాడు ఎట్లుందంటే అంతే ఉండు. మరి మొన్ననే iPhone 11 కొనుక్కుండు వాడు. పండు ఉండ పక్కన గ్లాస్ దించిండా? ఎందుకు పండు? గ్లాస్ ఎంత దించినావు పండు? ఒకసారి చూడు పండు, లేచున్నావా? ఒకసారి ఎందుకు పడుకున్నావు అప్పుడే? నిద్ర వస్తుందా? సరే మరి అయితే. నైట్ ఎప్పుడు పబ్జీ ఆడుతూ ఉంటాడు కదా, ఇప్పుడు ఎందుకు పడుకుంటా డౌట్ వచ్చింది. ఇప్పుడే జస్ట్ వీఆర్ ఎంటరింగ్ ఇంటూ ఆంధ్రప్రదేశ్. భద్రాచలం దాటినా ఆంధ్రప్రదేశ్ ఎంటర్ అవుతున్నాం. ఫోన్ సిగ్నల్ అవుట్ అవుతుంది ఇక. బాయ్. ఇక్కడ ఆగి ఫోటోలు దిగినాం. కోతులు ఏముంటాయి, కోతులు కొట్టిడా కదా. లొకేషన్ ఏమవుతుంది? నిద్ర రావాలి ఫస్ట్, మనకి నిద్ర రావాలి. పడుకోలేగా
మళ్ళీ కూల్ వెదర్ ఇంకా బండి పక్కన పెట్టి. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. 4:30కి లేద్దాం అనుకున్నాం, 5 అయింది. 5:10 అవుతుంది. ఏం జరుగుతుంది? శశి బాబు, శశి కమ్మన్ లే. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ శశి. గుడ్ మార్నింగ్ శశి. ఇది చూడు. గుడ్ మార్నింగ్ చెప్పు. గుడ్ మార్నింగ్. మామూలుగా గడ్డం గిడ్డం. రే పండు లే, రెడీగా తెచ్చుకోలే. తెచ్చుకోపో. ఇంకో ఇది రూమ్. బెడ్స్ ఉంటాయి. నాకు ఇట్లా బెడ్ ఇచ్చారు. బెడ్ ఇచ్చారు అక్కడ ఉంది చూడు. ఇక నాది డాష్ బోర్డ్లో ఉంటుంది. బ్రష్ తీసుకురా. ఈ మోతుగూడెం రమణన్ రిసార్ట్ చిన్న ప్లేస్లో ఇట్లా ఎక్కువ ఆక్యుపెన్సీ ఉండేటట్టు. ఒక బెడ్ అక్కడ, ఒక బెడ్ ఇక్కడ, ఒక బెడ్ అక్కడ, ఒక బెడ్. రావణ్ భాయ్ హాయ్, గుడ్ మార్నింగ్. అట్లా ఇదంతా సెట్ చేసిళ్ళు. ఈ మేము వచ్చింది సాంగ్ షూట్ చేయడానికి రామన్ అన్నది. ఇప్పుడే స్టార్ట్ అయినాం. 5:30 అవుతుంది. స్నానాలే చేయలే. 5:40 లొకేషన్ చూద్దానికి కాదు, లొకేషన్లో ఏదో చేద్దామని పోతున్నాం. ఏం చేస్తాం చూద్దాండి. ఈ ఊరు మాత్రం బాగుంది. తడికలు మంచిగా కలుపుకున్నారుగా. అంతా కాంపౌండ్ వాళ్ళంతా తడికలేనా? బాగుంది ఇక్కడ అంత తడికలతో కాంపౌండ్ వాల్స్. చూపిద్దాం. ఇది తీసుకురా అంటే ఏంది ఒకటి ఇచ్చిన ఇంకోటి ఇంకొక 20 minutes అంతేనా? నీకు సెటప్ అయిపోయి లోపు అంతేనా? నెక్స్ట్ నువ్వు ఫోటో తీసుకో. పడతాను ఇక కొంచెం బాధపడాలి దానికోసం. డ్రోన్ తీస్తాడు మావాడు. చిన్నగా అట్లా పోయి రాపో అక్కడ దాకా. వాళ్ళు ఎక్కడున్నారు? ఇద్దరు ఎత్తుకు. ఫస్ట్ అడవిలో అన్న లేటో పోయారు ఎత్తుకు. అసలు వాళ్ళు పోతే అటే పెట్టేట్టున్నారు లేదు కానీ తెలుసు కదా ఏరియా వాళ్ళకి మీతోనే పోతారు వాళ్ళు. ఇట్లించి ఇలా అనుకోండి పడిపోతుందా? వ్లాగే రెడీ నవ్వుతాండు, సిగ్గుపడతాండుగా. ఎక్కడ తీసుకొచ్చి ఇల్లు
అమ్ముతారా? మళ్ళీ ఇస్తామని తెచ్చినావా? ఓకే ఓకే. మంది ఒకరి చెక్ చేస్తా. డైరెక్ట్ చెప్తున్నాడు రాజమౌళి తర్వాత మనకి ఇసుకోలేకుండా అంతే. ఎక్కడ నాకు అయిపోయింది. ఓకే బ్రో, తప్పకుండా. వచ్చేసే చెప్పరాదు వెనక్కిరా. ఈయన వెళ్ళిపోయిన తర్వాత అమ్మాయి వచ్చిన తర్వాత అబ్బాయి ఒక్కటి తీసుకున్నాం ఎంపీ. అబ్బాయి ఇటుంటే టక్కున మళ్ళీ అమ్మాయి వచ్చినట్టు ఫ్రేమ్లోకి చెప్తాను. అక్కడ ఫోర్వర్డ్ మీకు ఇచ్చేకి ఇక్కడ రాగానే అబ్బాయిని పెట్టు, తర్వాత మళ్ళీ అమ్మాయి వస్తుంది. అదే ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ అమ్మాయిని పెట్టు, తర్వాత అబ్బాయిని పెట్టు, మళ్ళీ ఇక్కడ సింగిల్ పెట్టి కట్టు అంతే. కట్టు. అదిరా శీతాకాలం సూర్యుడిలాగా కొంచెం కొంచెం చూస్తావే బస్ చాలుగా. ఫస్ట్ షూట్ అయితే కంప్లీట్ అయింది. ఫస్ట్ ఒకటి ఫస్ట్ హాఫ్ అయితే కంప్లీట్ అయింది. ఫస్ట్ మధ్యలో పెట్టు, మధ్యలో చూసుకోవాలి, బీజేపీ చేసినావు, వెళ్ళాలి. మరి ఏమైతుందో చూద్దాం. ఏమో కష్టపడుతున్నాం మా చిత్తన్న దయతోటి. అలాగే డైరెక్షన్ లో మొత్తం శశి ఫోటోలు చించుతాడు, అవి కూడా పెడతా నేను. క్లిప్స్ మధ్యలో పెడదాం. ఫాలో క్లిక్స్ ఆఫ్ ఫోటోగ్రఫీ లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాము, కంపల్సరీ ఫాలో. ఓకే ఓకే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేశాక వీడియో చూడండి. ఓకే మస్ట్ అండ్ షుడ్. ఇది బాగుంది. ఇట్రా వైడ్, ఇట్రా ఈ వైడ్ చూడు, కార్ ఇట్లా పోతుంది. ఇగో వేసాయి దీంట్లో వస్తాను కదా, 4K పెట్టి 1 చేసి అన్న మనడు ఇక రాడు. ఫోన్ ఎక్కడుంది? నవ్వా స్మైల్, ఇంత స్మైల్ ఇచ్చి ఇప్పుడు ఎట్లా ఇంకా రాలే. ఇది బ్రేక్ఫాస్ట్ టైం అన్నమాట మాకు. ఇది ఏముంది టిఫిన్? బండి దిగుద్దా? టిఫిన్ ఎలా ఉంది? టిఫిన్ ఎలా ఉంది? టిఫిన్ బాగుంది. ఇది చాలా బాగుంది. దీంట్లో వాటర్ పోసివా?
డ్రోన్ సెట్ చేసుకుని ఆ బ్రిడ్జ్ కింద నుంచి ఇట్లా సరేనా రైట్ ఇట్లా కరెక్ట్ సెంటర్ చూసుకొని సెంటర్ పెట్టుకొని సెంటర్లో లేపాలి అంతే ఓకేనా అడ్వాన్స్ ఏ అంత ఎంత టైం వస్తుంది 2 minutes రెడీ రైట్ కొట్టు రైటింగ్ ఓకేనా? ఓకే రైట్ చాలా నేను చేసుకుంటలే కానీ రెడీ యాక్షన్ మేడం వన్ మోర్ ల్యాండ్ చేయొద్దు ఇట్లా ఇట్లానా అది ఓకేనా చెప్తాం కదా ఇట్లా అన్నారు అనుకోండి నాకు నీది ఇక్కడ ఇట్లా ఓపెన్ అయినప్పుడు నాకు డ్రోన్ ఇట్లా వస్తుంది ఓపెన్ అయింది అర్థమైందా డ్రోన్ నేను పైన పెట్టుకుంటా ఇక కాదు డ్రోన్ పైన పెట్టు కింద నుంచి వచ్చి పైన పెట్టు ఓకేనా ఇట్లానా అది నొక్కు అది ఓకే మాతో పాటు వచ్చిన కపుల్స్ వాళ్ళ కజిన్స్ వీళ్ళు చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు వీళ్ళు కూడా. ఇక్కడ మస్తు ఎండ వచ్చేసింది క్రౌడ్ కూడా బాగున్నారు ఒక జూపేట్ క్రౌడ్ బాగున్నారు అందుకనే ఇక్కడ నుంచి ప్యాకప్ చేసుకొని వీఆర్ షిఫ్టింగ్ టు సమ్ అదర్ ప్లేస్ ఏది ముసల్లవాగు గోయింగ్ టు ముసల్లవాగు అది కూడా అంది వేలో చూద్దామని ఒక థాట్ ఉండే మాకు ఎందుకంటే ఇక్కడ బాగా డిహైడ్రేట్ అవుతుంది బాడీ కూడా అంత డిస్టర్బెన్స్ గా ఉంది. విల్ క్యాచ్ అప్ యూ లెటర్ బాయ్. మా టీం వాళ్ళు వస్తున్నారు వాళ్ళు డీప్ డిస్కషన్లో ఉన్నారు మరి వాళ్ళు ఏందో చూద్దాం. ఇప్పుడు నీ ఫీల్ ఇప్పుడు నాకు ఇప్పుడు కాదు ఇప్పుడు నాకు ఇక్కడ ఏం చెప్పాను చెప్పనా నా బ్యాటరీ బాక్స్ నీకు బ్యాటరీ బాక్స్ నీకు ఇచ్చినది తెల్లదు బాక్స్ దాంట్లో పెట్టమని ఇచ్చింది ఉంది కాదు చెప్పు ఇప్పుడు ఏంటంటే మనకి ఏ సీన్ వచ్చింది చెప్పనా వాటర్లో ఇంకో ఎక్స్టెన్షన్ కావాలి. ఇప్పుడు ఈ డ్రెస్ మీద బీచ్ లో కాదు ఇప్పుడు ఇది ఉందా ఈ డ్రెస్ మీద ఇక్కడ ముసళ్ళ బాగానే ఉంది ఒకటి ఓకే మనం వెళ్ళేటప్పుడు కానీ క్రౌడ్ ఎక్కువ ఉన్నారు మనకు అదొక్కటే ఆ షార్ట్ తీసేసుకుంటే ఇంకొక 2 షాట్లు పడితే సరిపోతుంది ఇక ఏం అవసరం లేదు ఇక ఏమంటావు హరి అరే సాయి దుబ్బు చెప్పు ఎక్కడుంది చెప్పు మనకి లొకేషన్ ముసళ్ళ బాగా అంట చెప్పు ఇట్లాంటి రోడ్లో కూడా పోస్తున్నాం మేము చూడండి ఒకసారి ఇట్లా బుడద వద్దు ఇటువైపు రా వద్దు జారుతుంది అన్న ఇట్లా రా అన్న అసలు పట్టుకోకు ఇటు నుంచి రావచ్చు నువ్వు అడ్డ మీరు బుడిద ఇటు నుంచి ట్రావెల్ చేయొచ్చు బ్రో
బండి అంటే రాదే మీరైతే మంచిగా వెనక్కి పోయిగా వెనక్కి పో అందుకే అమ్మాయి ఇద్దాం అనుకోండి పోనీ పోనీ ఇది కాదు మేము చెప్పింది. ఇప్పుడు ఎక్కడికి వచ్చినా చెప్పు. ఎక్కడుందా మనం? మోతుగూడెం ఏరియా. ఇక్కడ ఏముంటది? ముసలి వాళ్ళు నీకంటే పెద్ద అయిపోయారు సార్. నీకంటే బత్తగాళ్ళైనా నిన్నే ఎదురెత్తున్నారు సార్. అబ్బా అన్నా అమ్మాయిని ఆడించుకుంటే ఇట్లా ఎన్నికి వెళ్ళడం. వ్యూ చాలా బాగుంది అసలు. మారేడుమల్లి రావటమే అసలు వేరే. చెప్పరా తమ్ముడు ఎక్కడుందా మనం? ముసలి వాగులోకి వెళ్తున్నాం. ఎట్లుంటుందో చూడాలి. ఫ్లోటింగ్ అయితే బాగుంది. బ్యూటిఫుల్ లొకేషన్లో ఉన్నాం మనం ఇప్పుడు. అంటే అవసరం లేదు కదా, అదిరిపోతుంది ఇది. అక్కడికంటే ఇక్కడే లొకేషన్ బాగుంది. అసలు పనికిరాదు గారి మనకు కావాల్సింది ఏంటంటే ఫ్లో. ఇగో ఇక్కడ నుంచి ఇగో ఇట్లా ఉంటే ఇగో ఇట్లా మనం ప్లాన్ చేస్తాం కదా షార్ట్. ఇగో చూడు ఎంత బ్యూటీ వస్తుంది. మళ్ళీ ఇక్కడ కూర్చున్నప్పుడు ఇట్లా ఇట్లా తీసుకెళ్ళిపోతుంది. 100 మీటర్లు దాటి ఇక్కడ ఇట్స్ రైనింగ్ హెవీలీ. వర్షం మస్తు పడుతుంది. ఈ షూట్ ఎంత కలుస్తుందో ఏమో. ఎరికియద్దు నువ్వు. ఫస్ట్ యాక్షన్, సెకండ్ యాక్షన్. సెకండ్ యాక్షన్కి మీరు మూమెంట్ ఇవ్వండి. ఓకేనా? కెమెరా యాక్షన్. ఓకే ఓకే. నేను చూడకూడదా? కెమెరా వెంక అసలు చూడొద్దు మీరు. కెమెరాకి ఎవరు చూడొద్దు. రెడీ రెడీ యాక్షన్. రెడీయా? రెడీయా? అరే ఒకసారి మాకెళ్ళి తిరగండి. రెడీ? అరే బుడ్డి నువ్వు ఇటు తిరగతురా. ఫస్ట్ డే షూట్ అయితే కంప్లీట్ అయింది. వాళ్ళ వరకు బాగానే కష్టపడ్డాం. మా హర్యానా చెప్తాడు ఎలా జరిగింది అనేది. చాలా బాగా కష్టపడ్డాం. ఫస్ట్ డే అయిపోయింది. రేపు సెకండ్ డే షెడ్యూల్కి వెళ్ళాలి. రేపు మార్నింగ్ 5:30 కల్లా ఉండాలి. సో నేను తొందరగా వెళ్ళిపోవాలి. అబ్బా పోదాం పోదాం. ఫోన్ పెట్టు అన్నా. అన్నా ఎలా జరిగింది? అంతేనా? ఒక పల్లవిలో కొంచెం మిగిలిన చరణం ఒకటి మీ బ్యాలెన్స్ మిగతా ఓకే. మన ఉమా చెప్తాడు ఇప్పుడు ఎలా జరిగింది అనేది. ఎట్లా జరిగింది ఉమా? యాక్చువల్ ఒకటి అనుకున్నాం, ఒక రకంగా తీద్దాం అనుకున్నాం కానీ ఇంకో రకంగా తీసాం. అది ఎలా తీసాం అనేది మా అవుట్పుట్ వచ్చిన తర్వాత మా జిత్తు అనుకున్న షాట్లే తీసినాంలే కానీ అట్లా కాదు, ఏదో కొడుతుంది అనిపిస్తుంది. లేదు మనం అనుకున్నది తీసినాం, ఎక్స్ట్రా షాట్స్ కూడా తీసినాం. గుడ్ మార్నింగ్ గైస్, వాట్సాప్ బాయ్స్, కేసే ఎలా ఉన్నారు? మోతుగూడెంలో మనకి ఇది 2వ రోజు. మా అన్న చూడండి, చెప్పకుండా ఏమీ చెప్పకుండా మంచిగా వచ్చి తింటుండ్రు. అన్న ఇది ఏ మాత్రం నీకు న్యాయం నాకు అర్థం కావట్లేదు. చెప్పకుండా ముగ్గురు వచ్చి తింటున్నారు. గుడ్ మార్నింగ్, వెల్కమ్. ముగ్గురు వచ్చి తిన్నారు అన్న, ఇది ఏ మాత్రం న్యాయం అన్న? కనీసం ఒక మాట కూడా చెప్పకుండా. పండు వాడు ఎగ్గు దోశ మీద కాన్సన్ట్రేట్. చూడండి, ఎగ్గు దోశ తింటున్నాడు, కనీసం ఒక మాట కూడా. అన్న అన్ని ఫోటోలు తీసినందుకు కనీసం అన్న తిందురా అన్న అని కూడా అడగలేదు. మళ్ళీ ఇవాళ ఫోటోలు తీయాలంట. సర్లే కానీ టిఫిన్ ఎలా ఉంది? ఏం నిన్న వాడు ఎగ్ దోశ ఫేవరెట్ ఏంటి అది? ప్లెయిన్ దోశ కాదు, ఎగ్ దోశ కావాలి. ప్లేన్ ఒక ఎగ్ ఒకటి దీంట్లో చూప్ బ్రో. హాయ్, కమాన్. వీళ్ళు మనం చెప్పకుండా వచ్చి అంటున్నారు. దీని మీద నీ స్పందన చెప్పాలి ఇవాళ వీళ్ళకి.
ఎంతవరకు మర్యాద అనేది ఎంతవరకు మర్యాద పిల్లలు ఉన్నారు టీమ్ లీడర్ నువ్వు గిట్ల టీమ్ లీడర్ లాస్ట్ తింటారు ఇక్కడ ముందు తింటాను ఇది ఎంతవరకు నాకు అర్థం కావట్లేదు మరి ఎట్లుందిరా డ్యామ్ దగ్గర ఇంకా వేరే లెవెల్లో ఉంటుంది, ఫ్లోటింగ్ బాగుంటుంది. యాక్షన్. సౌండ్ వినిపిస్తుందా? మస్తు వర్షం పడుతుంది, మస్తు అంటే మస్తు. రండి లోపల రండి. ఓ ఓ ఓ ఓ ఓ నైట్ అయింది. రమ్మను అన్నని. అశోక చెట్ల కింద సేద తీరుతున్నా హరి. చెట్ల కింద పురుగులు పడతాయట. పిడుగులా అయ్యా, పిడుగులు పడతాయట రా. పిడుగులు. రైట్ రెడీయా? స్పీడ్గా రండి మీరు. స్పీడ్ మట్లొద్దు, మరి స్లో అవుతుంది. కెమెరా యాక్షన్. సెకండ్ యాక్షన్. రాణి బస్. రెడీ వచ్చాయి. ఆ సెంటర్లో ఇక్కడ ఉంది, నా స్ట్రైట్గా ఉంది. వచ్చాయన్నా. యాక్షన్. అందరం వస్తున్నా మొత్తం. బాయ్ ఫ్రెండ్స్, బాయ్. ఇప్పుడే అయిపోయింది షూట్. గిమ్మలు అన్ని వచ్చేసినట్టు మనకల్లా ఏమి అయిపోయింది. అన్నీ వచ్చేసి అన్ని ప్యాక్ చేసుకున్నారా కదా మనకి? ఓకే, ఇది ఒకటి లోపల కలిపేటప్పుడు ఇది పెడితే గుర్తుంటుంది రెండు. ఓకే రైట్. ఇంకేమన్నా మర్చి ఇది కూడా పెట్టాలి. ఒక్క నిమిషం. అదే తీసుకొని బ్యాగులు వేసుకుంటావని. నీ బ్యాగులో పెట్టుకుంటావా? నా బ్యాగులో వేసుకున్నా. ఓకే. ఇది హార్డ్ డిస్క్ అనే బ్యాగులు. ఓకే, అన్ని బ్యాగులు మన ఇంటికి పోతాం కదా, వెళ్తాం కదా. మరి ఇంటికాడికి పోతా అంటే అన్ని పెడతాను, అందుకని వీడు పెట్టేస్తా. ఓకే రైట్. దీంట్లో పెట్టరు బాక్స్ లో బ్యాటరీలు తీసేసి పెడతాం. బ్యాటరీస్ ఏమన్నా ఏం కాదు కానీ ఖరాబ్ ఏం కాదు. ఆ వైర్లో తర పెట్టిన అది. ఇప్పుడే అయిపోయింది షూట్. ఇప్పుడే ప్యాక్ చేసుకొని ఇప్పుడే ఎక్కినా. నువ్వు ఏ డ్రాప్ లో నా ఫోటో పెట్టకుండా అన్న ఫోటోలు పెట్టినవేందన్నా? నా డాక్యుమెంట్ చేస్తాను నేను. అన్ని నీకు పంపించింది అన్న, అతనికి పంపిస్తావని. నా ఫోటో పంపిలే నువ్వు. ఒకటి వచ్చింది కదా, రాలేదు. ఒక్క ఫోటో పంపిలే, పంపిస్తా. ఏంద్రా నీ ఫోటోలు ఫోటో మరి ఇంత దూరం వచ్చి ఫోటోలు తీసుకోకుండా దిగిన ఫోటోలు దిగాలా, ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేయాలా, అమ్మాయిలు పడాలి. అంతేనా? ఎంతమంది అమ్మాయిలు పడేద్దాం అందరినీ రైట్. కానీ మరి ఫైనల్లీ బ్యాక్ టు ఖమ్మం అన్నమాట. ఓవరాల్ ట్రిప్ అయితే చాలా బాగా జరిగింది. ఎలా జరిగింది అన్న? ఓవరాల్ ట్రిప్ ఎలా ఉంది? సాంగ్ వచ్చాక తెలుస్తుంది. ట్రిప్ ఎట్లా అని చెప్పు. సాంగ్స్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది మనతో. ఉంటే జిత్తుగాడుతూ ఉంటే ఎంటర్టైన్మెంట్. మీరు చెప్పు. నర్సంపేట ఏంది? ఏం ఆలోచిస్తున్నావు? నర్సంపేట 500 కట్టినాను. తలకాయ వస్తుంది ఇంకా. చలో బాయ్.